నమస్కారం, మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఇక రెండవది, మనము ఖమ్మం జిల్లాలో ఒక యునైటెడ్ ఫ్రంట్ టైప్ యునైటెడ్గా అందరూ అన్ని సంఘాలు, అన్ని మాల సంఘాలు కూడా కలిసి ఒక యునైటెడ్గా ఒక ప్లాట్ఫామ్ మీద వద్దాం అనుకుంటే అది మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఓకేనా? ఎవరు కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అర్థమైనా? ఇక చెప్పండి, ఆ మీటింగ్ ఇప్పుడే నిర్ణయించింది. ఎందుకంటే ఒక వారంలో అది సాయంత్రం అవుతుంది. సాయంత్రం కేవలం మీటింగే ఉంటుంది, కేవలం మీటింగ్ ఉంటుంది. 5 గంటల నుంచో 6 గంటల నుంచో కేవలం మీటింగ్ ఉంటుంది. లంచ్ డిన్నర్ ఏమి ఉండదు. ఆ మీటింగ్ క్లోజ్ చేసుకుని పోవడం. ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతోటే కూర్చున్నాం. ఇప్పుడు సుధాకర్ ఉన్నాడు, ప్రభాకర్ ఉన్నాడు, వీరభద్రం ఉన్నాడు, రవికుమార్ ఉన్నాడు, ఇంకా ఇంట్లో కొంతమంది ఉండొచ్చు. ఓకే, కాబట్టి వాళ్ళతో మీటింగ్ మీరే లిస్ట్ అవుట్ చేయండి. మీరు పెద్ద మనుషులుగా లిస్ట్ అవుట్ చేయండి ఎవరెవరు ఉన్నారు నాయకులు. వాళ్ళతో కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నా, లేకపోతే హాస్పిటల్ కూర్చున్నా, ఇంకొక దగ్గర కూర్చున్నాం. కూర్చున్నాం. కాబట్టి యునైటెడ్గా మనము యూనిఫామ్గా ఒక అంటే కొంతమందితోటే ఒక బాధ్యులే ఉంటారు. బాధ్యులాగానే ఇదిగో నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయి అనే పద్ధతిలో మనం కోఆర్డినేషన్ కమిటీ అందరూ ఈక్వల్ మెంబర్స్, అందరూ ఈక్వల్గానే బాధ్యత తీసుకోవాలి. ఆ పద్ధతిలో చేద్దాం. ఓకేనా మీ అందరికీ? ప్రమాణ పూర్తిగా మనం యునైట్ అవుదామా? ఏకేం కావాలనేది మనం ముందే మనకు మనం మర్యాద కూడా నేర్చుకోవాలి. మర్యాద కూడా నేర్చుకోకపోతే మనం ఏదైతే కూడా సక్సెస్ కావాలి. వెనకొక మాట ముంగడొక మాట మాట్లాడదలుచుకుంటే ఇద్దరు ఎదురుగా తిట్టుకుందాం, తర్వాత కలిసి ఉందాం. ఆ పద్ధతి నేర్చుకోవాలి. ఇంకొకటి, ఎల్ఐ ఒక ప్రపోజల్ పెట్టారు. ఇక్కడ ఈ క్లారిటీ రావాలి. ఇక్కడ అందరం అన్ని గ్రూపులు క్యాన్సిల్ చేసి ఒకే గ్రూప్ పెట్టుకున్నామని చెప్పి పెట్టాం. దాన్ని గ్రూప్ చేసింది వాళ్ళే. అయితే ఈ నాయకుడు చెప్పాడు, సీను అందరూ అడగండి, మనం ఏం చేస్తాం, ఎక్కడ ఏదైనా మానవుల సమస్య జరిగితే ఉండేది మాల మానాలు. ఖచ్చితంగా మేము జిల్లా చేస్తున్నామా లేదా చెప్పండి. మేము చేస్తున్నా లేదా? చేస్తున్నాం లేదా? అందరం చేస్తూనే ఉన్నాం కదా. నడిపించేది మాత్రమే మేము. ఇవాళ యువకులే నాయకత్వం ఉన్నారు. ఇలా యువకులే నాయకత్వం ఉన్నారు. మనం వెనకుండా నడిపించాలి. వెనకుండా నడిపిస్తూనే ఉన్నాం. ఇప్పటిదాకా చేసి పని కూడా అదే చేస్తున్నాం. నాయకులు ఎవరికి వాళ్ళు పని చేయాలని చెప్పాల్సినావు. ఆ మాట అనాలని చెప్పంటే తప్ప కరెక్ట్ కాదు. ఎందుకంటే నాయకులుగా మీరు ప్రకటించుకోండి, అందరికీ చేతి ప్రకటించుకోండి. నాయకులు ఎదురైతే దానికి మాల సమస్యల మీద పనిచేయడం కోసం మాల మానాడు కంటిన్యూ అవుతుంది. ఆయా అవుతుంది కాబట్టి ఇవాళ మనకి ఈ మాత్రం ఉడుకుంది. ఇందాక మొన్న శ్మశాన వాటిక కొత్తగూడ మనమే, లావణపేట మనమే, రామకృష్ణాపురం మనమే. వాళ్ళు లేని పోవడం రాకపోవచ్చు. మనం ఏం చేయను? అది చెప్పండి, చాలా చేసినాం. తమ్మాయి కూడా చిన్న విషయం జరుగుతాయి చేసినాం గంటలో అంటే అందరం కలిసి చేస్తున్నాం. అందరం కలిసినాం కాబట్టి అందుకో ఇక్కడ పదవులు పిలవలేదు, ఎవరు పదవులు తప్పనిసరి ఏదో ఒక ఉనికి కోసం చేస్తున్నాం. అవి కూడా పని చేస్తాం. అవి కూడా పని చేయమని చెప్పాను. యూత్కి అవలక్షణాలు ఎక్కువైనాయి. అంతా వినాలి. ఆ అవలక్షణాల నుంచి బయటపడటం కోసం మంచి చూసి పెట్టుకొని మనందరం ఇప్పుడు ఆ బ్యూటీ మాల కానీ, మాలమానాడు కానివ్వండి, చెన్నై మాలమానాడు కానీ, ఇంకో మాలమానాడు కానీ, అన్నీ అందరం ఎవరికి ఉంటే గుంపులు వాళ్ళకు ఉండొచ్చు. అవన్నీ పోతాయి. మళ్ళా ఖమ్మం జిల్లాలో స్టార్ట్ అయ్యి మన వర్గీకరణకు వ్యతిరేకంగా, రోస్టర్ పద్ధతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తెలంగాణలో మనం సక్సెస్ అవుతాం. ఆ పోరాటం ఎక్కడి స్టార్ట్ అవుతుంది. ఇవాళ నాంది పడుతుంది. ఇంతకుముందు ఇక్కడే నాంది పడుతుంది, ఇప్పుడు నాంది పడుతుంది. అందరం పనిచేస్తాం. ఏ ఓటు పదవులు లేవు. ఒక అడగం చేసుకుంటాం అందరం కలిసి
దాంట్లో అడకట్లో ఒక కనక లాంటి వాళ్ళు ఎల్ఐ లాంటి వాళ్ళు దాంట్లో లాంటి వాళ్ళు ఈ మన జాబు లింగాలు ఇట్లా కొద్దిగా ఈ వయసు ఎక్కువ ఉంది వేసి ఈ యువకులను ముందు పెట్టి ఈ ఎడకట్టి యువకులకి ఒక బాధ్యత ఆ బాధ్యతతో జరగ పనిచేస్తాం దానికని ఎక్కువ రోజులు టైం కూడా లేదు ఇవాళ ఆదివారం